క్రైస్తవులలో కన్ఫ్యూజన్తో కూడినటువంటి బోధనలో ఒకటి, యెఫ్తా తన కుమార్తెను బలిగా సమర్పించాడా? ఈ యొక్క వీడియోలో మనం దాని గురించి ఆలోచన చేయబోతున్నాం. చివరి వరకు ఈ యొక్క వీడియోని వీక్షించవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా యెఫ్తా అనేటువంటి వ్యక్తి ఎవరు? ఆయన కూర్చున్నటువంటి క్లుప్తమైన పరిచయ భాగాన్ని మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా గిలాదు అనేటువంటి ప్రాంతానికి చెందిన గిలాదు అనేటువంటి వ్యక్తికి పుట్టినటువంటి వేశ్యకి పుట్టినటువంటి కుమారుడే యెఫ్తా. అలాగే ఈ యెఫ్తా అనేటువంటి వ్యక్తి తన సహోదరులు యెఫ్తాని తరిమివేయగా, పగబట్టి ఆయన తరిమివేయగా ఆయన టోబు దేశానికి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలు అమోనీయులు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు విజయాన్ని సాధించలేని, బలం లేని, విజయం సాధించలేని పరిస్థితిలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచన చేసి పరాక్రమశాలి అయిన బలాఢ్యుడైనటువంటి యెఫ్తా యొద్దకి గిలాదు పెద్దలు వెళ్ళి, అయ్యా, అమోనీయులు మన మీదకి యుద్ధానికి వచ్చారు, మేము విజయాన్ని సాధించలేకపోయాం, కాబట్టి ఈ సమయంలో మీ సహాయం మాకు అవసరమైనది అని వాళ్ళు అడగడం జరిగింది. అందులో వాళ్ళ సహోదరులతో యెఫ్తా చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు నా యందు పగబట్టి నన్ను తరిమివేశారు, ఇప్పుడు నా సహాయాన్ని కోరుకుంటున్నారు అని యెఫ్తా వాళ్ళని అడిగినప్పుడు, ఓకే, ఎట్లాగైనా మీరు మాకు సహాయం చేయండి, మీరు మాతో ఉండి నడిపించండి, యుద్ధం చేయండి, యుద్ధంలో మనం విజయాన్ని సాధించాలి అని వాళ్ళు అడిగినప్పుడు, వెంటనే నాకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు, నీవు మా మీద న్యాయాధిపతిగాను అధికారిగాను ఉండు అని అన్నారు. వెంటనే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు పెద్దలు అందరూ కలిసి యెఫ్తా అనేటువంటి వ్యక్తిని ఇశ్రాయేల్ మీదకి న్యాయాధిపతిగాను అధికారిగాను నియమించారు. వెంటనే ఆయన యెఫ్తా అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేయడానికి యుద్ధం కోసం సిద్ధపడుతున్నటువంటి తరుణం ఇది. చాలా మంది మనలో ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ, ఏదైనా కార్యాన్ని పూనుకునేటప్పుడు కానీ మొట్టమొదటిగా ఏం చేస్తామంటే, ఎక్కువ మంది చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే తమ యొక్క బలం మీద, తమ యొక్క జ్ఞానం మీద, తమ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ యెఫ్తా అనేటువంటి వ్యక్తి అలాంటి స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తి కాదు ప్రియులారా. మరి ఏం చేశాడు అని మనం ఆలోచిస్తే, యెఫ్తా అనేటువంటి వ్యక్తి భక్తిని మనం గమనించగలము. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతను నియమించుకుని, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించును. యెఫ్తా అనేటువంటి వ్యక్తి దేవుని సన్నిధిని వెతికాడు, దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని కోరుకున్నాడు, తన సంగతి అంతయు దేవునికి తెలియజేశాడు. ప్రియమైన దేవుని వల్లగా మనము చాలా అద్భుతమైన పాఠాన్ని ఇందులో మనం నేర్చుకోగలం. చదువు కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, పరిచయ విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలో అయినా మనం మన సొంత జ్ఞానం మీద, బలం మీద ఆధారపడకుండా దేవుని సన్నిధిలో ఆ సంగతిని పెట్టి మన సంగతి అంతయు దేవునికి వినిపించినప్పుడు, దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనంలో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని ఆలోచనను తీసుకుని దేవుడు మన మీద దృష్టి ఉంచేటట్లుగా దేవుని ఆలోచనను కోరి దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయము. ఇక్కడ యెఫ్తా అనేటువంటి వ్యక్తి దేవుని సన్నిధిని వెతికాడు. మరొకటి గమనించగలిగితే, దేవునికి మొక్కుకున్నాడు. ఆయన మొక్కుకున్నాడు. 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహనబలిగా దాన్ని అర్పించుదును అనెను. కాబట్టి ఇక్కడ మొక్కుకోవడం అనేది జరిగింది. యుద్ధంలోకి వెళ్ళి విజయాన్ని సాధించిన తర్వాత నా ఇంటి ద్వారము యొద్ద నుంచి ఏదైతే నాకు ఎదురవుతుందో దాన్ని నేను యెహోవాకి లేదా దేవునికి మొక్కుకుంటున్నాను, అది యెహోవాకి ప్రతిష్ఠితమగును లేదా దహనబలిగా అర్పించుదును అని దేవుని సన్నిధిలో మొక్కుకున్నాడు. ప్రియమైన దేవుని వల్లగా ఈ మొక్కు బట్టి ప్రియమైన దేవుని వల్లగా ఇది యెఫ్తా యొక్క భక్తి విధానం, భక్తి జీవితం అనేది మనం గమనిస్తాం. మరి ఒకటి మనం గమనించగలిగితే, ఆ యెఫ్తా యొక్క స్ట్రాటజీ, యెఫ్తా యొక్క వ్యూహం అనేది ఎలా ఉంది అనేది మనం లేఖనాల నుంచి మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. యెఫ్తా అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు అన్నది మనం గమనించగలిగితే, 12వ వచనము, యెఫ్తా అమోనీయుల రాజునద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా, అమోనీయుల రాజు యొద్దకి వర్తమానం పంపించాడు. సమస్య ఏంటి అనేది ఆ వ్యక్తిని సమాధానం నిమిత్తమై మరి వర్తమానం పంపించగా, అటువైపు నుంచి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం, అక్కడి నుంచి సమాధానకరమైనటువంటి పరిస్థితి కనబడలేదు. అయితే ఇప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. యుద్ధానికి బయలుదేరి సిద్ధపడి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యుద్ధంలో దేవుని యొక్క సహాయము నిమిత్తమై ఆయన ప్రార్థించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు అమోనీయుల మీద యుద్ధము చేసి యుద్ధంలో విజయాన్ని సాధించాడు యెఫ్తా. ఇప్పుడు ఆ వ్యక్తి ఎదుర్కోవడానికి తన ఇంటి దగ్గరికి యుద్ధంలో విజయాన్ని సాధించిన తదనంతరం ఆయన తిరిగి వస్తున్నటువంటి ఆ తరుణంలో జరిగినటువంటి పరిణామం ఏంటి అన్నది మనం లేఖనాల్లో మనం గమనించగలము. ప్రియమైన దేవుని వల్లగా మరి ఇక్కడ గమనించింది ఏంటి అంటే, 32వ వచనము, అప్పుడు యెఫ్తా అమోనీయులతో యుద్ధం చేయుటకు వారి ఎదుగు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించిన కనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతు వచ్చే వరకు అబేల్కేరా మీ వరకును 7 పట్టణంలో వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. కాబట్టి గ్రేట్ విక్టరీ, ఒక అద్భుతమైనటువంటి గొప్ప విజయాన్ని యెఫ్తా అనేటువంటి వ్యక్తి పొందుకున్నాడు, చూశాడు. ఇది కేవలం దైవ సహాయము, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం మీద, ఆయన దేవుని జ్ఞానం మీద విజయాన్ని సాధించగలిగాడు.
అదేవిధంగా మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి 34 వచనం చదివినట్లయితే యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్ముళ్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనిను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. ఈ మాటని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తలడింప చేయవారిలో ఒకతవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేను అనగా, దేవునికి మాట ఇచ్చాను, నేను దాన్ని వెనుక తీయలేను, ఆ మాటని తిరిగి వెనక్కి తీసుకోలేను అని చెప్పి ఆయన బట్టలు చించుకొని ప్రలాపిస్తూ తన కుమార్తెతో చెప్పినప్పుడు ఆమె చేసినటువంటి ఆ విన్నపం ఏంటి అంటే, నన్ను 2 నెలలు నన్ను ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడడానికి నన్ను 2 నెలలు విడిచిపెట్టు, తదనంతరం నీవు మొక్కుబడి చొప్పున చెయ్యి అని అన్నదామె. 2 నెలల అనంతరం నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని సిద్ధపడి వస్తాను, తదనంతరం నీ మొక్కుబడి చొప్పున నీవు చెయ్యి అని యెఫ్తా కుమార్తె యెఫ్తాతో చెప్పింది ప్రియులారా. ఇప్పుడు ఆమె ఏం చేసింది అంటే 37వ వచనంలో, మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడుము, నేనును నా చెలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గురించి ప్రలాపించదును. ఇక్కడ కన్యాత్వము అనేటువంటి పదం కనబడుతుంది. ఈ పదాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినదిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కన్యాత్వమును వచ్చి ప్రలాపించదును తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చును. కనుక ఆమె తన చెలికత్తులతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గురించి ప్రలాపించును. ఇక్కడ మనము కొన్ని సంగతులను మనం గమనించాలి. ఒకసారి దేవుడు బలిగా మానవుల్ని కోరుకుంటాడా? దేవుడు మానవుల్ని నరబలిగా ఇష్టపడుతున్నాడా అని మనం వాక్యాన్ని ఆలోచిస్తే, దేవుని యొక్క వాక్యంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చదువుకోగలిగితే, ప్రేమ దేవుని వాళ్ళగా 12వ 31వ తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి, వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములలో కాల్చివేదురు కదా. కాబట్టి దేవుని వారిలాగా అగ్నిహోత్రములలో దహన బలులుగాను అగ్నిలో పడవేయడం కానీ ఇలాంటి వాటిని దేవుడు ఎక్కడ కూడా ఆయన ప్రోత్సహించలేదు, వాటిని అసహించుకున్నాడు. మీ పిల్లల్ని, మీ కుమారుల్ని, మీ కుమార్తెల్ని అగ్నిహోత్రములో వేయడం కానీ బలులుగా అర్పించడం కానీ ఇదేవి కూడా చేయకూడదు అని దేవుడు మనం మొదటి నుంచి కూడా అలా చెప్పడం అనేది లేఖనాల్లో మనం గమనించగలము. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మనకు ఆదికాండంలో దేవుడు అబ్రహాము అనేటువంటి వ్యక్తితో నీవు బలిగా నీ కుమారుని నాకు సమర్పించు అని చెప్పి అడిగాడు కదా, మరి దాని విషయం ఏంటి అని చాలా మంది ఈ విషయాలు అడుగుతారు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రహాము అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను, అప్పుడు ఆయన నీకు ఒకడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించే సాగును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించు. అంటే దేవుడు దహన బలిగా అడిగాడు కదా ఇక్కడ, కాబట్టి యెఫ్తా తన కుమార్తెని బలిగా అర్పించాడు. అక్కడ కూడా దేవుడు తీసుకున్నాడు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, పరీక్షించడానికి మాత్రమే దేవుడు అడిగాడు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అంగీకరించలేదు. ఎలాగంటే ఇదే 22వ అధ్యాయంలో కనబడుతుంది. ఎప్పుడైతే కత్తి తన చేత పట్టుకుని తన కుమారుని దహన బలిగా అర్పించడానికి ఆయన కత్తెత్తాడో వెంటనే అక్కడ ఆపివేయడం జరిగింది. విశ్వాసము ద్వారా ఆయన దహన బలిగా అర్పించాడు, కానీ ఇక్కడ లిటరల్గా అక్షరార్థంగా తన కుమారుని ఆయన దహన బలిగా అర్పించలేదు. అదేవిధంగా హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో నీవు బలిని కోరువాడు కాదు, కనికరమనే కోరుచున్నావు అని అంటాడు దేవుని వాక్యంలో. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో మనం గమనించగలం. నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని కూర్చున్న జ్ఞానం నాకు ఇష్టమైనది. కాబట్టి దేవుడు బలులను కోరట్లేదు, ఆయన దహన బలులను కోరట్లేదు కానీ కనికరమనే కోరుతున్నాడు అని హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. అలాగే కొత్త నిబంధనలో కూడా క్రీస్తు ప్రభు ఈ లేఖనాలని ఆయన తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న కలగచ్చు, బైబిల్లో దేవుడు దహన బలులుగా సమాధాన బలులుగా మరి ప్రతిష్టతలుగా ఇలాగ అన్నింటిని కూడా దేవుడు కోరుకున్నాడు కదా అని మీరు ఒకవేళ అడగచ్చు. మంచి క్వశ్చన్. ఎందుకంటే మనం ఆదికాండంలో మొట్టమొదటిగా గమనించగలిగితే, ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో ఆ తర్వాతే ఈ బలులు, అర్పణలు, దేవునికి సమర్పించడాలు ఇవన్నీ కూడా కలిగాయి. అంతకు మునుపు బలులు లేవు. అంటే ఇక్కడ బలి అన్నది ఎందుకు, లేవియాకాండం దేవుని యొక్క వాక్యంలో నుంచి బలి అన్నది, అసలు బలులు అన్నవి ఎందుకోసం దేవుడు మనిషికి ఇచ్చాడు, దేవుడు కోరుకొనిచ్చాడా లేదా దేవునికి కావాలా అని మన వాక్యాన్ని ఆలోచిస్తే, లేవియాకాండం మొదటి అధ్యాయము 3వ వచనం, అతడు దహనబలి రూపముగా అర్పించినది గోవులలోనిది అయిన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకుని రావాలను, తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు. అంటే బలులు అన్నవి సమాధాన బలి కావచ్చు, దహన బలి కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే మానవులు అంగీకరించబడడానికే, మానవులు పక్షముగా అవి తీసుకున్నాడు తప్ప దేవుడు తనకు కోరిక ఉండి తను కోరుకుంటూ అడగలేదు ప్రియులారా. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం తిరిగి ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, దేవుడు దేవుడు దహన బలులుగా దేవుడు కోరుకుంటున్నాడా, బలిని కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడా, దేవుడు బలిని అంగీకరిస్తాడా అన్నది మనం యొక్క సంగతిని గమనించాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లోకి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో అసలు ఏం జరిగింది ఇక్కడ అన్నది మనము లేఖనాలను గమనించగలిగితే, మొక్కుకున్నాడు. ఇక్కడ ఏం మొక్కుకున్నాడు, ఈ పాయింట్ని జాగ్రత్తగా గమనించాలి.
30 వచ్చును. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిత్యముగా అప్పగించినడలా నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని అర్పించదును అన్నాడు. అంటే ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి ప్రియులారా. 2 విషయాలు ఏంటంటే యెహోవాకి ప్రతిష్ఠ మగును మరియు అనే దగ్గర ఫుట్ నోట్లో కింద లేదా అనే పదం కనబడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని అర్పించదును లేదా దహన బలిగా దాన్ని అర్పించదును. చాలా క్లియర్ కట్ గా ఆయన మొక్కుకున్నాడు ప్రియులారా. ఏదో పొరపాటున మొక్కుకునేది అని మనం అనుకుంటామేమో. ఎట్లా చెప్తాము అంటే దేవుని యొక్క వాక్యం 29వ వచనంలో యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత ఆయన నడిపించబడుతూ ఉన్నాడు. దేవుని స్వభావానికి భిన్నంగా ఆయన నడుచుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఆయన మొక్కుకున్న మొక్కుబడి క్లియర్గా ఏంటంటే యెహోవాకి ప్రతిష్ఠిత మగును లేదా దహన బలిగా దాన్ని అర్పిస్తాను అన్నాడు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్యాత్వము అనేటువంటి పదం చెప్పాను కదా. లూకాసు వార్త 2వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు 22, 24. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠిత చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును. ఇక్కడ మీరు గమనించగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రభువుకి ప్రతిష్ఠించారు అన్నది మనము లూకాసు వార్త 2, 22, 24లో కనబడుతుంది ప్రియులారా. ధర్మశాస్త్రంలో దేవునికి ప్రతిష్ఠ చేయబడడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యెఫ్తా అనేటువంటి వ్యక్తి తన కుమార్తెని ఏం చేశాడు అంటే తన కుమార్తె 2 నెలలు కొండల మీదకి వెళ్ళి ప్రలాపించింది, తన కన్యాత్వమును గురించి ప్రలాపించింది. ఎందుకు అంటే కన్యాత్వం అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోమన్నాను కదా. ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకోవడం అంటే నాజీరు చేయబడము అనేటువంటి పదం కూడా మనకు ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో కనబడుతుంది. మరియు ధర్మశాస్త్రంలో కూడా ఈ విషయాలు క్లియర్గా కనబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఆయన యెఫ్తా తన కుమార్తెకి ఏం చేశాడు అని మన వాక్యాన్ని ఆలోచిస్తే 11వ అధ్యాయంలో ఆమె వెళ్ళింది, 2 నెలలు తన కన్యాత్వమును గురించి ప్రలాపించింది. తిరిగి వచ్చిన తర్వాత కన్యాత్వమును గురించి ప్రలాపించిన తర్వాత వచ్చింది. తర్వాత ఏం జరిగింది అంటే 39లో ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. మొక్కుబడి చొప్పున ఆమెకి చేసెను. ఇక్కడ ఏం మొక్కున్నాడు? యెహోవాకి ప్రతిష్ఠిత మగును లేదా దహన బలిగా అర్పించబడును. అంటే ఏదైనా ఒక మేక లేదా పొట్టేలు ఇంకేదైనా వచ్చుంటే అది దేవునికి దహన బలిగా అర్పించుంటాడు. ఇక్కడ మనిషి వచ్చినప్పుడు మనిషిని దేవునికి బలిగా అర్పించడానికి లేదు. కాబట్టి ఇక్కడ దేవునికి ప్రతిష్ఠత చేశాడు. మరి ఎలా చెప్పగలరు మీరు అనేది మీరు అడగొచ్చు. ఇక్కడ క్లియర్గా ఒక కీలకమైనటువంటి కీ పాయింట్ ఏంటంటే 30వ వచనంలో యెహోవాకు మొక్కుకుడినట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిత్యముగా అప్పగించినడలా 31లో నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును లేదా మరియు దహన బలిగా దాన్ని అర్పిస్తాను. కాబట్టి ప్రతిష్ఠిత మగును లేదా దహన బలిగా అర్పించడం, ఈ పాయింట్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఒకవేళ దహన బలిగా ఆయన అర్పించి ఉంటే ఇక్కడ మనం లేఖనాలను గమనించగలిగితే ఆమె 39వ వచనం అయిపోయిన తర్వాత 40వ వచనంలో ఆమె పురుషుని ఎరగనే లేదు. 39లో మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను అనుంది. ఆ తర్వాత కంటిన్యూషన్ 40వ వచనంలో ఆమె పురుషుని ఎరగనే లేదు. అంటే ఇక్కడ ఆమె తాను సిద్ధపడింది దేనికోసము అంటే ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో వివాహం చేసుకొని పిల్లలను కనడం అనేది వాళ్ళకు ఒక ఆధిక్యత. మరి ఇప్పుడు ఆయన ఎందుకు బట్టలు చించుకొని ఏడ్చాడు అంటే ఆమె తప్ప కుమారుడు కానీ కుమార్తె కానీ లేదు. ఇప్పుడు తన యొక్క వంశం యెఫ్తా అనేటువంటి వ్యక్తి యొక్క ఆ మూలాలు ఏవైతే ఉన్నాయో తన కుమార్తె కావచ్చు తన కుమారుడు కావచ్చు వివాహాలు చేసుకొని పిల్లలు పుడితే వాళ్ళ వంశాన్ని ఉద్ధరించడానికి ఆ వంశాన్ని నిలబెట్టడానికి తమకు వంశానికి కారకులుగా తమ పిల్లలు ఉన్నప్పుడు ఆ వంశస్థులు తన పిల్లలు తండ్రి పేరుని నిలబెడతారు కదా. మరి ఇప్పుడు తన కుమార్తె కనుక వివాహం చేసుకోకుండా అలాగే దేవుని కోసం ప్రతిష్ఠ చేయబడితే తన పేరు అనేది అక్కడితో ఆగిపోతుంది. తన పేరు నిలబడడం లేదు. అదే ఇప్పుడు తన వంశాన్ని నిలబెట్టడానికి ఎవరు ఉండరు. కాబట్టి ఆయన తన కుమార్తె వివాహం చేసుకోకుండా కన్యాత్వమును గురించి ప్రలాపించడమే కాదు, తను పూర్తిగా కన్యకగానే మిగిలిపోతే మరి తన వంశము అలాగే ఆగిపోతుంది కదా అని తను బాధపడడం జరిగింది, ఏడవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కీ పాయింట్ 2వది ఏంటంటే పురుషుని ఎరగనే లేదు అనే పదం. ఒకవేళ దహనబలిగా సమర్పించేసిన తర్వాత ఆ వ్యక్తి మరొక పురుషుణ్ణి ఎరిగేటువంటి అవకాశం ఎలా వస్తుంది? దీనికి చాలా మంది సమాధానాన్ని ఇవ్వాలి. ఓకే, ఇంకొక ప్రశ్న ఏం కలుగుతుందంటే 40వ వచనంలో ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలుల కుమార్తెలు 4 దినముల గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. ఇక్కడ ఒక పదం కనబడుతుంది. హీబ్రూలో
తన అనేటువంటి పదం కనబడుతుంది. తన అనేటువంటి పదం రెహాస్ అనేటువంటి పదం ఇంగ్లీష్లో కనబడుతుంది. తన అనే పదం హీబ్రూ పదం. ఒకసారి మనం ఈ పదం ఎక్కడెక్కడ వాడబడింది అంటే 5వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 11వ వచనాన్ని మనం చదువుకోగలిగితే 5వ అధ్యాయం 11వ వచనం, విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకున్న స్థలంలో ఉండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, తన అనేటువంటి పదానికి భావం ఏంటి అంటే ప్రకటన చేయడము, గౌరవించడము, జ్ఞాపకం చేసుకోవడము, జ్ఞాపకార్థంగా ఆ వ్యక్తిని గుర్తు చేసుకోవడం అనేటువంటి ఆ భావం వస్తుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏడ్చారు అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే తన అనేటువంటి పదం వాస్తవానికి ఆ తన అనేటువంటి పదానికి ఆ భావం ఏంటి అంటే హానర్, ప్రైజ్, స్తుతించుట, గౌరవించుట మరియు జ్ఞాపకం చేసుకునుట అనేది ప్రదర్శించబడుట అనే భావం వస్తుంది ప్రియులారా. కాబట్టి యెఫ్తా తన కుమార్తెని దేవునికి బలిగా సమర్పించాడా అంటే సమర్పించలేదు. మొక్కుకున్నాడు, ప్రతిష్ఠత చేశాడు తన కుమార్తెని దేవుని కోసం. అంటే పాత నిబంధనలో పురుషులే కాదు దేవుని పరిచర్య చేసింది, స్త్రీలు కూడా. మనకు సమూయేలు గ్రంథాన్ని చదివినప్పుడు కొంతమంది స్త్రీలు దేవుని సన్నిధిలో వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళు అనేదిగా కనబడుతుంది. కాబట్టి ఆ స్త్రీల ఆవరణం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య వాళ్ళు చేసేవాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.